నమస్తే మేడం. నమస్తే అండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన జీవితం, అలాగే ధ్యానంలో రాకముందు మీరు ఎలా ఉండేవారు, ధ్యానంలోకి వచ్చిన మీకు మార్పులు ఏంటి, అవన్నీ తెలియజేస్తారని కోరుకుంటూ ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి మేడం. నా పేరు రామలక్ష్మి అండి. మాది తోరంగి గ్రామం. నేను ధ్యానంలోకి 2011లో ఈ ధ్యాన పరిచయం మాకు షిరిడి సాయిబాబా గుడిలో ఒక మేడం మీనాక్షి గారు అని చెప్పి వాళ్ళు క్లాసులు పెట్టారండి. అక్కడ భవానీ గారు, వీళ్ళందరూ ఒక నలుగురు, శ్రీనివాస్ గారు, వీళ్ళంతా నాకన్నా ముందుగా ధ్యానం పరిచయం అయింది. వాళ్ళకి ఈ ధ్యానం అనేది మాకు తోరంగి గ్రామంలో షిరిడి సాయిబాబా గుడిలో పరిచయం చేశారు. ఓకే మేడం. మీరు ధ్యానంలో బాగా పొందిన అనుభవాలు ఏమైనా ఉంటే కొన్ని షేర్ చేసుకోండి మేడం మా ఛానల్ యొక్క ప్రేక్షకులతో. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం వాళ్ళ పాదపద్మాలకి నమస్కరిస్తూ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా చాలా ఆనంద స్థితిని పొందాను. ఓకే. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందాలనేసి నాలో తపన మొదలైంది. ఓకే. నేను అందరికీ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇది మీరు కూడా ధ్యానం చేసుకోండి అని చెప్పేదాన్ని. ఓకే. మాకు టైం లేదండి, మేము విష్ణు సహస్రనామం చదువుతున్నాము, లలిత సహస్రనామం చదువుతున్నామండి, మాకు కుదరదండి, మీకంటే కుదిరితే మీరు చేసుకోండి అని అంటే నాకు చాలా సింపుల్గా ఉంది కదా ధ్యానం అనేది. ₹1 ఖర్చు లేదు కదా, చక్కగా హాయిగా మీ శ్వాసే మీ గురువు, మీ శ్వాసతో మీరు కనెక్ట్ అవ్వండి, మీ శ్వాసనే గమనించండి అనేది చాలా ఈజీగా ఉంది కదా. శ్వాసను గమనించడం అనేది ఇంత సింపుల్గా ఆరోగ్యాన్ని పొందొచ్చా, ఇంత సింపుల్గా ఆనందాన్ని పొందొచ్చా, అయ్యో నేను ఇంతకాలం ఇంత ఆనందాన్ని నా లోపల పెట్టుకుని నేను బయటనే ఎతికాను కదా, అయ్యో ప్రతి ఒక్కరు ఇది చేస్తే బాగుంటుంది కదా అనేసి నేను వాళ్ళు చక్కగా ఈ బుక్ చదవండి అయితే అని చెప్పేసి కొన్ని బుక్స్ వాళ్ళకి పరిచయం చేసి ఈ సీడీలు చూడండి అని చెప్పేసి అది ధ్యానానికి సంబంధించి ఒక స్పిరిచువల్ రియాలిటీ, ఆధ్యాత్మిక సత్యం అనే ఒక సీడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే. అలా కొంతమంది వాళ్ళు చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా బాగుందండి మీరు చెప్పింది, మేము చేసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. గ్రేట్ మేడం. ఇప్పుడు దాకా మీరు ధ్యానం తెలుసుకున్న తర్వాత కొత్త వాళ్ళకి ఎంతమందికి నేర్పించారు మేడం? అంటే సంఖ్యలు అని నేను లెక్క పెట్టలేదండి. ఎంతవరకు ప్రచారం చేశారు? అంటే 100 నుంచి రేటింగ్ ఇచ్చుకుంటే మీరు ఎంత శాతం ధ్యాన ప్రచారం చేశారు? ఎక్కడ మన పిరమిడ్ సెంటర్ ఉంటే ఎవరు పిలిస్తే వాళ్ళకి నా అవకాశం ఉన్నంత వరకు వెళ్ళి నేను ఇలాగ క్లాసులు చెప్పడం జరిగిందండి. 1 డే క్లాసెస్ కూడా చెప్తుంటారా మేడం? 1 డే క్లాసులు చెప్తాను. ఇప్పుడు దాకా ఎన్ని ఊర్లు తిరిగారు మేడం అలా 1 డే క్లాసులు చెప్పడానికి? ఒక 20 ఊళ్ళు తిరిగారు. ఓకే. బాగా గుర్తుండిపోయిన ఊరు ఏదైనా ఉందా మేడం? అంటే ఈ ఊర్లో నాకు ధ్యాన ప్రచారం చేయడం, క్లాస్ చెప్పడం వలన నాకు ఎంతో ఆనందం పొందింది అన్న ఊరు ఏదైనా ఉందా? ఉందండి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది శీల గ్రామం అండి. ఓకే. నేను అక్కడ పుట్టి పెరిగాను. అక్కడ మీరు నేచర్ అంటున్నారు కదా, అంటే మొక్కలు, నాకు పొలాల్లో తిరగడం, ఆ మొక్కలతోని అదంతా నాకు బాగా గుర్తుందండి. చిన్నప్పుడు మా గ్రామం, ఆ గ్రామంలో నేను మా ఊళ్ళో అందరికీ చెప్పాలి ధ్యానము అనేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ నేను పుట్టి పెరిగిన శీల గ్రామంలో శివాలయంలో ధ్యానం క్లాస్ పెట్టాము. గ్రేట్ మేడం. 70 మంది వరకు వచ్చేవారండి రోజు. సూపర్ మేడం. నిజంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం. అంత మంచి ఎక్స్పీరియన్స్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి అందించినందుకు థ్యాంక్ యూ మేడం. అలా ఇంకేమైనా ఊర్లు ఉన్నాయా మేడం? అలాగే మా అమ్మమ్మ గారు మా ఊరండి కాజులూరు వేణుగోపాల స్వామి గుడిలో పెట్టించామండి. అలాగే మళ్ళీ తోరంగిలో నేను నేర్చుకున్న షిరిడి సాయిబాబా గుడిలో మళ్ళీ నేను 41 రోజు ధ్యానం పెట్టించామండి. అలాగే వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టించామండి. 41 రోజు ఎక్కడ చేసినా 41 రోజు 41 మంది మాస్టర్లతోటి అనుభవాలు చెప్పించి వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా శాకాహారులుగా మాత్రం మారిపోయారు. వావ్, గ్రేట్ మేడం, చాలా గ్రేట్. మీరు ధ్యానంలో రాకముందు ఏమైనా నాన్ వెజ్ తినేవారా మేడం? విపరీతంగా తినేదా. ఓకే. అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమైనా తెలుసుకున్నారా? చాలా చాలా అంటే నాలోని అది కొంచెము నా ఆహారం తినేటప్పుడు బద్ధకం, అంటే కోపం, విపరీతమైన కోపం వచ్చేదండి.
ఓకే. ఎవరైనా ఏమన్నా అంటే కోపం వచ్చేది. ఓకే. అవన్నీ పోయినాయండి. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నా నేను నవ్వుకుంటానండి. వావ్! గ్రేట్ మేడం. ఇప్పుడు మీ ఇంట్లో అందరూ శాకాహారులు అయిపోయారా మేడం? ఆ, మా వారైతే ఫస్ట్ నుంచి శాకాహారి అండి ఆయన. వావ్! గ్రేట్. మా పిల్లలకి పెట్టొద్దు, నువ్వు అలవాటు చేసుకోవద్దు అని చెప్పేవారు. ఓకే. కానీ నేను ఆయన మాట వినేదాన్ని కాదండి. ఓకే. పూజలు చేస్తూ ఎన్ని పూజలు చేసినా ఆ బూడిదలో పోసిన పన్నీరే నువ్వు ఇది మానే అని చెప్పి ఆయన చెప్తా ఉండేవారండి. ఓకే. ఆయన అంటే నాకు ఆయన గురువు గారేమో, మరి గురువేమో అండి. ఓకే. అంతకుముందు నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయన నాకు ఒక పెద్ద గురువు గారు అని చెప్పి నాకు అర్థమైంది. ఆయన వావ్. మౌనంగా ఉంటారండి, ఎప్పుడు మౌనంగా ఉండి ఆయన హాయిగా చక్కగా ఆయన ఒక 10 మాటలు నేను మాట్లాడితే ఒక్కదాన్ని కూడా సమాధానం చెప్పండి. గ్రేట్ యోగి అండి. గ్రేట్. రియల్లీ అంటే రియల్లీ గ్రేట్. ఇప్పుడు పిల్లలు కూడా ధ్యానం చేస్తున్నారా మేడం? మా అమ్మాయిలు ఇద్దరు ధ్యానం చేస్తారండి. నాకు 2 అమ్మాయిలండి. ఓకే. ఏం ఇద్దరు కూడా చేస్తుంటారు ధ్యానం చేస్తారు. పెద్ద పాప హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేసి మళ్ళీ తర్వాత 4 ఏళ్ళు ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అయిందండి. ఓకే. చిన్న అమ్మాయి కాకినాడ జేఎన్టీలో బీటెక్ చేసి ఇన్ఫోసిస్లో జాబ్ చేసింది. వావ్. ఇద్దరికి కూడా మ్యారేజ్ వివాహం అయిపోయినాయండి. ఓకే. వాళ్ళు కూడా ఇద్దరు కూడా ధ్యానాలు, మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం, మా అందరూ ధ్యానం చేస్తారండి. వావ్, అందరూ గ్రేట్. శాకాహారులు. వావ్, గ్రేట్ మేడం. మేడం ఇప్పుడు చుట్టుపక్కల చెట్లు నాటితే చాలా మంచిది, ప్రకృతి బాగుంటుంది అని అంటుంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్లు కడతారు, అలాంటివి జరుగుతున్నాయి కదా ఇప్పుడు లేటెస్ట్గా, అవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా చాలా ఇష్టం అండి. ఓకే. నేను మొక్కల్లో చిన్నప్పటి నుంచి మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, వాటితో ఎక్కువ మాట్లాడడం, వాటితో మమేకం అవుతూ ఉంటానండి. ఓకే. మట్టిలో తిరగడం ఇష్టం నాకు, చెప్పులు లేకుండా. వావ్, గ్రేట్. తర్వాత సెలయేళ్ళు అవి ఎలా పాడుతూ ఉంటే అవి ఏదో పాట పాడుతున్నట్టు, నన్ను పిలుస్తున్నట్టు అని. మా తమ్ముడు నేను చిన్నప్పుడు కాలువ ఉండేదండి. ఓకే. ఈ ఎండాకాలం వచ్చితే కాలువలోని ఈత కొడతా ఉండేవాళ్ళం అండి. ఓకే. నాకు స్విమ్మింగ్ వచ్చు. నేను ఇప్పటికి కూడా నేచర్లోకి స్విమ్మింగ్ ఎక్కడ ఉన్నా వెళ్తే, సముద్రం దగ్గరికి వెళ్తే ముందు ఉరికేస్తానండి. అందరూ భయపడతా ఉంటారు, కానీ నేను మధ్యలోకి వెళ్ళిపోయి స్విమ్మింగ్ వచ్చినాకని చెప్తానండి. ఓకే అండి, గ్రేట్ మేడం, చాలా గ్రేట్. మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి మీ ఇంటిని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఇస్తారా? మీ యొక్క మొక్కల్ని వాటిని షూటింగ్ తీసుకునే అవకాశం మా ఛానల్ వరకు ఇస్తారా? రండి, ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే మా సగం స్థలంలోనే ఇల్లు కట్టుకున్నామండి. మిగతా సగంలో మేము మొక్కలు నాటుకున్నాం. జామ మొక్క, సపోటా మొక్క, కొబ్బరి మొక్కలు. తర్వాత ఒక 2 కొబ్బరి మొక్కలు ఉండేవండి. అవి నరికినప్పుడు నేను ఒక సంవత్సరం అంతే ఏడ్చానండి. ఓకే. వాటి కోసం అవే గుర్తుకొచ్చేవి నాకు. అవి అక్కడ ఏళ్ళు గొట్టాలు అయ్యి పాడైపోతాయండి, ఉండకూడదని తీసేసినప్పుడు నేను ఒక సంవత్సరం బెంగ పెట్టుకున్నాను వాటి కోసం. ఓకే. అన్ని రకాల మొక్కలు ఉంటాయి. మొక్కల వల్ల మనకి ప్రాణశక్తి అండి. ఫస్ట్ మనకి మనిషికి కావాల్సింది ప్రాణశక్తి, స్వచ్ఛమైన గాలి. ఒక వేప చెట్టు నాటితే, మనం పిల్లలు పుట్టినరోజునప్పుడు వేప చెట్టు నాటండి అని చెప్తాను నేను. ఆ వేప చెట్టు నాటి వాటిని పెంచితే 100 ఏసీలతో సమానం అండి. అవును మేడం. ఆ స్వచ్ఛమైన గాలి, వేప చెట్టు గాలి. మనకి కరోనా కూడా రాదండి వేప చెట్టు ఉంటే ఇంట్లో. అవును మేడం. తర్వాత నీరు లేకుండా మనం గాలి పీల్చుకోకుండా ఒక 10 నిమిషాలు కూడా ఉండలేము మనము. తర్వాత నీళ్లు తాగకుండా 2 రోజులు కూడా ఉండలేము. అవునండి. ఆహారం లేకపోయినా మనం ఉండగలమండి. అవును మేడం. మేడం ఇప్పుడు అలాగే టూత్ పేస్ట్ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. సగం ఇల్లు మొక్కలకి కేటాయించుకోవాలి. అలాగే వాటర్ని సేవ్ చేయాలండి. ఇంకుడు గుంటలు, వర్షపు నీటిని ఇంకుడు గుంటలు తవ్వి ఇంట్లోని భూగర్భ జలాలు పెంపొందించుకోవాలండి. మనందరం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఓకే అండి. ఓకే మేడం, రియల్లీ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం. అలాగే ఇప్పుడు టూత్ పేస్ట్లు వాడుతూ అమెరికా టెక్నాలజీకి అలవాటు పడ్డది అది మన ఇండియన్ ఇప్పుడు ఉన్న పరిస్థితికి. కానీ ఒకప్పుడు వేప పొలలు, గానుగ పొలలు వాటిని వాడే చాలామంది ఆరోగ్యంగా ఉండేవారు కదా మేడం. ఇప్పుడు వాటిని వాడడం వల్ల ఉపయోగాల గురించి చెప్తారా ఏమైనా? ఖచ్చితంగా మనందరం కూడా పూర్వం మా అమ్మమ్మలు, మా నాన్నమ్మలు వేప పుల్లలు, గానుగ పుల్లలు, అలాగే ఉత్తరేణి పుల్లలు, వాటితోటి చక్కగా నిండు నూరేళ్ళు 90 సంవత్సరాలు వచ్చిన పళ్ళు పాడవకుండా వాళ్ళు చక్కగా అన్నీ నమలగలిగారు. అన్నీ నమిలి
ఆస్వాదిస్తూ అన్ని వాటిని ఉమ్. నమిలి తిన్నారు వాళ్ళు. చెరుగ్గడలు, అవును. తేగలు ఇలాగ ప్రతిదీ కొరుక్కునేవారండి, గట్టిగా నమిలేవారు అనమాట. చక్కగా వాళ్ళు అంత పళ్ళు 100 సంవత్సరాలు వచ్చినా పాడవకుండా ఉండడానికి కారణం ఉమ్. పేస్టులు వాడకపోవడం అండి. ఓకే. పేస్ట్ అనేది ఇప్పుడు యువత యువకులు కూడా గ్రహించి పేస్ట్ అనేది వాడకుండా మన అందుబాటులో మనకు ఉన్నాయండి. వేప పుల్లలు ఉన్నాయి, గానుగ పుల్లలు ఉన్నాయి, ఉమ్. అన్ని రకాల పందు పుల్లలు ఉన్నాయి. అవును. ఇంకా అంతగా అవైలబుల్ లేదు అనుకున్న వాళ్ళు, దొరకవు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనకి ఆయుర్వేదిక్ ఉమ్. కనీసం అది తయారు చేసుకుని ఉమ్. పౌడర్ అన్నా వాడండి అంతే. ఓకే మేడం. పళ్ళపొడి వాడితే మీ పళ్ళు ఆరోగ్యంగా మెరుస్తాయండి. ఓకే మేడం. మరి మీ ఇంట్లో అందరూ ఇప్పుడు వేప పుల్ల అయ్యే వాడుతున్నారా, టూత్ పేస్ట్లో ఉన్నారా? మేము టూత్పేస్ట్ అలవాటు వాడిస్తూ మొదలు పెట్టాము. తర్వాత మళ్ళీ మా పాత అలవాట్లు చేసుకుని మా వారికి కొంచెం పళ్ళు అయ్యి పాడైన తర్వాత ఉమ్. అమ్మో ఇలా కాదని చెప్పేసి మళ్ళీ పళ్ళపొడిలోకి వచ్చాము. ఉమ్. పళ్ళపొడి వాడతామండి, ఓకే. పందు పళ్ళు కూడా వాడుతుంటాం. ఓకే మేడం, రియల్లీ గ్రేట్ మేడం. మేడం, ఇంట్లో చేసిన ధ్యానానికి పిరమిడ్ల దగ్గరికి వెళ్ళి చేసే ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం తెలుసుకున్నారా? వ్యత్యాసం ఉందండి. ఎందుకంటే మా ఇంటి పైన మేము పిరమిడ్ కట్టుకున్నాము. పిరమిడ్ కట్టుకున్న తర్వాత పిరమిడ్లో సామూహికంగా అందరూ కలిసి చేసిన దానికి, బయట విడిగా కూర్చున్న దానికి సార్ చెప్పినట్టు, పత్రిజీ గారు చెప్పినట్టు 3 రెట్లు అధిక శక్తిని, తొందరగా ఆలోచన రహిత స్థితిని పొందుతామండి. ఓకే మేడం. అలాగే ఎక్కడైనా శాకాహార ర్యాలీలో పాల్గొన్నారా? చాలా చోట్లండి. ఎక్కడ శాకాహారాలు జరిగినా నాకు ఫోన్ వస్తే, నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా నేను వెళ్తానండి. ఇప్పుడు దాకా ఎన్ని శాకాహార ర్యాలీలకు వెళ్ళారు మేడం? ఒక 100 శాకాహారాలు. వావ్, గ్రేట్ మేడం. బాగా అనుభవం పొందిన శాకాహార ర్యాలీ ఏదైనా ఉందా? కాకినాడలో కలెక్టర్ ఆఫీస్ నుంచి తోరంగ వరకు నడిచామండి. ఓకే. చాలా అద్భుతం అనిపించిందండి. ఓకే. మళ్ళీ ద్రాక్షారామంలో రామారావు గారు కానీ వెంకటరావు గారు కానీ కండక్ట్ చేస్తుంటారు కదా, వాటిలో పాల్గొన్నారా? వాటిలో కూడా పాల్గొన్నామండి. ద్రాక్షారంలో క్లాస్ చెప్పడం జరిగింది సెంటర్లోని. ఓకే. అలాగే ఇక్కడ శాకాహార ర్యాలీ చేసామండి. ఓకే. ఓకే. అమలాపురాలు శాకాహార ర్యాలీ చేసాము. ఓకే. ప్రతి చోట ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా వెళ్తున్నాం. ఈ ద్రాక్షారామం పిరమిడ్ యొక్క అదే ధ్యాన కేంద్రం గురించి ఏమైనా ఒక 4 మాటలు చెప్పండి మేడం. ఇక్కడ చాలా అద్భుతంగా ఈ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ అమ్మవారు ఎనర్జీస్ ఉన్నాయండి ఖచ్చితంగాని. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడే రాగానే కూర్చున్నాను, అసలు నాకు వెంటనే నేను ఎక్కడ ఉన్నాను అన్నంత స్థితికి వెళ్ళిపోయాను. చాలా అద్భుతం అండి. ఇక్కడ నాకు ఎప్పుడు వచ్చినా చాలా ఆనందంగా ఉంటుందండి. ఓకే మేడం. ఎప్పుడు కూడా ఎంత చిన్న అవకాశం దొరికితే ఇక్కడికి రావాలనిపిస్తుంది నాకు. ఓకే మేడం, గ్రేట్ మేడం. అలాగే ఆఖరి ప్రశ్న మేడం, ఇప్పుడు యువతరం ఉన్నారు కదా, వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా, శాకాహారులుగా మారాలన్నా మీరు సందేశం ఇవ్వదలుచుకుంటే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి ద్వారా తెలియజేయండి మేడం. ప్రతి ఒక్క విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలండి. ప్రతి స్కూల్లోని ప్రతి పిరమిడ్ మాస్టర్ వెళ్ళి వాళ్ళ చుట్టుపక్కల ఖచ్చితంగా ప్రతి గ్రామంలోని స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లోని ఎంత చిన్న వయసులో ధ్యానం మొదలు పెడితే ప్రహ్లాదుడు ఎలా అయితే తల్లి గర్భంలో ఉండగానే నేర్చుకున్నాడో అలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గర్భిణీ స్త్రీ ముందు ధ్యాన మాతృత్వం పుస్తకాలు చదవాలండి. ధ్యాని కావాలి, తల్లి ధ్యాని కావాలి, తల్లిదండ్రులు ఇద్దరు ధ్యానులు కావాలి. అలాగే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉందండి వికారాబాద్లోని. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి యువకులు అక్కడ శిక్షణ తీసుకుని వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచిదనేసి నాకు అనిపించింది. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలండి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ ధ్యానం యొక్క విశిష్టతని విద్యార్థులకి ముందుగా తెలియపరచాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఓకే మేడం. ఓకే మేడం, ఈ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి కేటాయించినందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. నేచర్ మెడిటేషన్ ఛానల్ అని చెప్పి వీళ్ళు గొప్ప మనకి ఒక మెసేజ్ని అందిస్తున్నారండి. వీళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ నేచర్ అనగానే దీంట్లోనే ఉంది, పదంలోనే ఉంది. ప్రకృతిని కాపాడుకుందాము, పరిరక్షించుకుందాము. ప్రతి ఒక్కరు మొక్కలు నాటుదాము. మొక్కలు నాటి ప్రతి ఒక్కరు విద్యార్థులు
పుట్టినరోజుకి మొక్కలు నాటాలండి. పనస చెట్టు నాటాలి, అలాగే మామిడి మొక్కలు నాటాలి, తులసి మొక్కలు నాటాలి. అన్ని రకాల మొక్కలు నాటుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ నేచర్ మెడిటేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.